హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ వేపుడు చేసుకుందాము. నేను ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నాను. వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. వాటర్లో ఉప్పు వేసి ఆ ముక్కలు తీసి వాటర్లో వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి అవి. కడాయిలోకి ఒక 2 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. పోపు దినుసులు తీసుకున్నాను అన్నీ. కరివేపాకు, ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. సన్నగా ముక్కలు కట్ చేసి ఆ పోపులో వేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలు వేయాలి. వంకాయ ముక్కలు వేసాక మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ పెడితే వంకాయ తొందరగా ఉడికిపోతుందండి. నేను ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నా. ఒక 4-5 వెల్లుల్లి తీసుకున్నాను. కొంచెం హాఫ్ స్పూను సాల్ట్ తీసుకున్నా. అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి మెత్తగా. తర్వాత కొంచెం పసుపు వేసానండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను. తర్వాత పేస్ట్ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. కలిపి ఒక 1 మినిట్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పచ్చిమిర్చి స్మెల్ వస్తుంది కదా. తర్వాత కొత్తిమీర వేసి దించుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.